గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మన ఆంధ్రప్రదేశ్లో ఏదైనా జీడీ పాకంలాగా సాగుతుంది అంటే మాత్రం అది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. హూ కిల్డ్ బాబాయ్. అది మాత్రం నెవర్ అవును. ఎండింగ్ సీరియల్ లాగా సాగుతానే ఉందన్నమాట. దీని మీద కనీసం రామ్ గోపాల్ వర్మ అన్న ఒక సినిమా తీసి దానికి ఒక కంక్లూజన్ ఇచ్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎలక్షన్ ముందు మనకి ఎలాగో ఒక సినిమా వచ్చింది అనుకోండి. ఆ, కాకపోతే ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు సార్. హూ కిల్డ్ బాబాయ్ అనే దాన్ని మేము ఇప్పుడు కంప్లీట్ గా ప్రజెంట్ చేయబోతున్నాము. ఆ రోజు ఒక సిఐ ఎవరైతే ఘటనాస్థలికి వెళ్ళారో ఆయన సిబిఐకి కూడా కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాడు. కానీ ఆ రోజు అధికార దుర్వినియోగం చేసి ఆ సిఐకి పదోన్నతి కల్పించేసి అలా వాళ్ళేపు తిప్పుకున్నారు. సో ఇప్పుడు మేము ఆ, అన్ని కూడా ప్రూఫ్స్ అన్ని మేము ప్రజెంట్ చేస్తాం సిబిఐకి. ఆ రోజు సిబిఐని అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయకుండా వాళ్ళంతా గగ్గోలు చేశారు. కానీ ఈ రోజు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో లేదు కాబట్టి మేము ఉన్న సాక్ష్యాలు అన్ని ప్రజెంట్ చేసి జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడేలా చేస్తాము. అలాగే అసలు హూ కిల్డ్ బాబాయ్లో దాని వెనకాల ఎవరున్నారు, దాన్ని మొత్తం కూడా మేము ఈ రోజు శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని చెప్తున్నారు చంద్రబాబు గారు. ఎలా చూడాలి సార్? అంటే ఇప్పుడైనా సరే దీనికి తెరపడుతుంది అనుకోవాలా, లేకపోతే ఈ జీడీ పాకం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది అనుకోవాలా ఇంకో 5 సంవత్సరాలు కూడా? అసలు వివేకానంద రెడ్డి హత్య మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం వీళ్ళకేమొచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాట్లాడుకోవాలి. అది రాష్ట్ర ప్రయోజనమా? అంటే ఇప్పుడు ఒక విధ పోలవరం మీద చేశారు, అమరావతి మీద చేశారు, లేకపోతే విద్యుత్ మీద చేశారు. ఇట్లాంటివన్నీ ఏదైనా చేశారంటే అది వేరే విషయం. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య మీద శ్వేతపత్రం ఎందుకు? ఏదైనా ఆధారాలు ఉంటే దాన్ని సిబిఐకి ఇవ్వటం తప్ప వీళ్ళు చేయగలిగేది ఏమీ లేదు. ఇప్పుడు వివేక హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోనే లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చనిపోయిన వ్యక్తిని ఆయనని ఎవరు చంపారు అని రెండు సిట్టులు, ఒకటి చంద్రబాబు నాయుడు హయాంలో ఒక సిట్టు, జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండో సిట్టు. ఈ రెండు సిట్లు కాదని సిబిఐకి ఇచ్చారు. సిబిఐ కూడా ఇక్కడికి వచ్చి విచారణ చేస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు దీనికి అడ్డం పడుతారని చెప్పి దీన్ని పక్క రాష్ట్రానికి మార్చమంటే కేసు మన రాష్ట్ర పరిధిలో కూడా లేదు, పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. విచారణ కూడా పక్క రాష్ట్రంలో ఉన్న సిబిఐ కోర్టులో జరుగుతుంది, హైదరాబాద్ సిబిఐ కోర్టులో. ఆ తరువాత దీన్ని సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఆ దర్యాప్తు సంస్థలో ఉంది కానీ అది ఆ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి సంబంధించిన సంస్థ కాదు అది. మన సిఐడి కాదు కదా. సిబిఐ వేరు, కేంద్రం దగ్గర ఉన్న సంస్థ. స్వయం ప్రతిపత్తి అంటారు కానీ కేంద్రం ఆడిచ్చిన కీలుబొమ్మ అని అనుకోవాల్సిందే. అలాంటి ఒక దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తుంది. ఆ దర్యాప్తులో కూడా ఎవరెవరు ఎలాగ ఏం జరిగింది అనేది మనం గత 2 సంవత్సరాలుగా క్రిస్టల్ క్లియర్గా చూస్తున్నాం. మన కళ్ళకే కట్టినట్టు తెలుస్తూ ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కానీ ప్రభుత్వం కానీ కలగజేసుకునేది ఏం లేదు. ఆ రోజు ఉన్న సాక్ష్యాధారాలను వాళ్ళు సిట్టు బృందం వేసినప్పుడు సంపాదించినవి కావచ్చు, లేదా అప్పుడు ఉన్న వేరే రకాలు ఏదైనా కావచ్చు, వాళ్ళు ఏదైనా సంపాదించుంటే ఈ పాటికి సిబిఐకి ఇచ్చేసి ఉండాలి. సిబిఐకి ఇవ్వలేదు. గత మధ్యలో మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు అని అనుకుంటే ఆ సాక్ష్యాధారాలు ఎందుకు మిగిలి ఉంటాయా ఇవ్వటానికి ఇప్పుడు? అందుకనే సిబిఐ కూడా ఏం చేసింది, వాళ్ళకున్న పద్ధతులు మొత్తాన్ని ఉపయోగించి గూగుల్ టేక్అవుట్ని కానీ నిన్న హైడ్రిన్ టెస్ట్ తోటి అక్కడ దొరికిన లెటర్ని వాళ్ళు చేయటం కానీ మిగతా ఇత్యాదుల విషయాలన్నిట్లోనూ చూసుకొని దస్తగిరిని అప్రూవర్గా మార్చుకున్న తరువాత మాత్రమే ఈ కేసులో ముందడుగు పడింది. అలాంటిది ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ శ్వేతపత్రం రిలీజ్ కూడా ఇది ఒక రాజకీయ కారణాల కోసం చేస్తున్న దానిలాగానే పరిగణించాలి మనం. ఈ ఈ కేసులో ఇదేదో ఉపయోగపడుతుంది అనుకుంటానికి కూడా ఏం లేదు. సాక్ష్యాధారాలు ఉన్నాయో లేదో కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు వేసిన సిట్టు బృందాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపించుకోగలిగాడు. కానీ జగన్మోహన్ రెడ్డి వేసిన సిట్టు బృందం ఏం చేయబోయింది? ఆ సిట్టు బీటెక్ రవిని, ఆనంని ఇరికించబోయారు. ఆయనేమో బీజేపీలోకి వెళ్ళి చిన్నగా తప్పించేసుకున్నాడు. బీటెక్ రవి సునీతని గిల్లి 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 ఆవిడకి ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసే విధంగా చేసుకొచ్చి ఆయన బయటపడ్డాడు. ఎందుకు? సిబిఐకి అప్పగించుకుంటే
వాళ్ళు ఎటు నిజం తేలుస్తారు, ఎందుకంటే చంపింది బీటెక్ రవి కాదు కదా. ఆ రోజున బీటెక్ రవి కూడా ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు, ఆయనకి ఆ, రేపో ఎల్లుండో నిన్ను అరెస్ట్ చేయబోతున్నారు వివేకానంద రెడ్డి హత్య కేసులో. ఆ, దీన్ని ఎవరు చెప్పారంటే స్వయంగా అప్పుడు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగి ఒక ప్రైవేట్ పార్టీలో తనకు చెప్పాడని ఒక మిత్రుడు చెప్పినట్టుగా చెప్పారు. ఈ సిట్ని ఇప్పుడు వివేక హత్య కేసు ఏం చేస్తారు అని అంటే అపోజిషన్ లీడర్స్ కొంతమంది మీదకి వేసి దీన్ని క్లోజ్ చేసేస్తాం అని అన్నాడు అని ఈయన దగ్గర స్పెల్ అవుట్ అయ్యారు. ఆ విషయాన్ని చూసుకొని మరి బీటెక్ రవి ఈ దీన్ని సిబిఐ దర్యాప్తు చెయ్యాలి అని ఆయన వేయటం కానీ, ఆ తర్వాత సునీత తోటి పని చేపించుకొని ఆయన బతికి బయటపడ్డాడు. ఇన్ని పరిస్థితులు వచ్చిన తరువాత ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా, మరి దీని మీద వీళ్ళు ఏమైనా దర్యాప్తు అన్నా చేయగలుగుతారా? లేదు. అక్కడ రాష్ట్రం పరిధిలో అసలు ఈ హత్య లేనే లేదు. కేంద్రం ఏం తలుచుకుంటే అదే జరుగుతుంది. అవినాష్ రెడ్డి కర్నూల్లో తల్లిని హాస్పిటల్లో పెట్టి ఒక పెద్ద హైడ్రామా ఆడుతుంటే సిబిఐ వచ్చి బయట హాస్పిటల్ బయట నుంచొని వేడుక చూస్తుంటే అవినాష్ రెడ్డికి సిబిఐకి మధ్యలో ఆ, కర్నూలు ఎస్పీ పోలీసులు అందరూ పహారా కాస్తుంటే జరిగిన ఒక పెద్ద డ్రామాని చూసాం మనం. అవన్నీ చూసి అయిపోయిన తరువాత ఈ నిన్నగాక మొన్న అనుకుంటాను సుప్రీంకోర్టులో ఈ శివశంకర్ రెడ్డి అందులో ఉన్న ఒక అక్యూజ్డ్ శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇచ్చిన దాంట్లో ఆ బెయిల్ని క్యాన్సిల్ చేయాలి అని సిబిఐ వెళ్ళాల కోర్టుకి, సుప్రీంకోర్టుకి. సునీత వెళ్ళింది. సునీత వెళ్ళి సిబిఐ చేయాల్సిన పనిని సునీత చేస్తే దాంట్లో కనీసం సిబిఐ ఆన్సర్ కూడా వేయలేదు, వాళ్లకున్న కౌంటర్ను కూడా వేయలేదు. వెయ్యని కారణానికి 10 రోజులు సమయం సిబిఐకి ఇచ్చి మళ్ళీ కేసును వాయిదా వేశారు. ఎంత అందంగా కేసు నడుస్తోంది. ఇది ఎప్పటికి తేలాలి? అది ఏమీ తేలదు కాబట్టి ప్రజల దగ్గర మరొకసారి దోషిగా జగన్మోహన్ రెడ్డిని లేకపోతే ఆ, మిగతా అవినాష్ రెడ్డిను ఇలాంటి వాళ్ళందరినీ చూపించడానికే పనికొస్తుంది కదా తప్ప ఈ శ్వేతపత్రం ₹1 నేలకు గీసుకుంటానికి కూడా పనికిరాదు అంటే శ్వేతపత్రం. కరెక్షన్ సార్, అంటే శ్వేతపత్రం దీని మీద రిలీజ్ చేస్తారో లేకపోతే ఇంకో 3 శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తామని చంద్రబాబు గారు అన్నారు. క్లారిటీ లేదు కానీ బట్ దీని మీద మాత్రం సాక్ష్యాలన్నీ ప్రజెంట్ చేస్తామని చెప్పి మాత్రం క్లియర్గా చెప్పారనమాట. ఇప్పుడు ఆ సాక్ష్యాలు ప్రజెంట్ చేసేది మాత్రం ఎందుకు ప్రజలకు తెలియదని? ఆల్రెడీ ఎలక్షన్ ముందే సినిమా ప్రజలకు చూపించారంటారా? ఏం తెలియదు చెప్పండి. ఆ? ఎలక్షన్ ముందే సినిమా చూపించారంటారా? ఎలక్షన్ల ముందు సినిమా చూపించారు. జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పనులన్నీ చేసి ఇవి మా దాకా వస్తున్నాయి అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి బహిర్గతంగా చెప్పేస్తే ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు? ఇప్పుడు ఆ విషయం గురించి అవసరమా? ఇప్పుడు చనిపోయింది టీడీపీ నాయకుడు కాదు. వీళ్ళు ఏదైనా ఇనిషియేటివ్గా తీసుకొని దాని మీద ఆ, ఈ సాక్ష్యాలన్నీ ప్రజెంట్ చేస్తామని అనటానికి వాళ్ళ బాబాయి, మా బాబాయిని మేము చంపుకుంటాం నరుక్కుంటాం మీకెందుకో అని ఎవడన్నా అంటే ఎలా ఉంటుంది? అలాగనే ఉంది ఇప్పుడు ఈ పరిస్థితి. బయట వాడు వచ్చి దీని మీద నిజం నిక్కచ్చిగా తేలాల్సిందే, న్యాయం మేము జరిపించి తీరుతాం అని అంటే అట్లాగనే ఉంటుంది. కాకపోతే మరి ఏదైనా ఒకటి జరిగినప్పుడు దాంట్లో ఖచ్చితంగా న్యాయం జరగాలి కదా. ఆ న్యాయం జరగకుండా, జరగాల్సిన టైంలో జరగకుండా జగన్మోహన్ రెడ్డి ఆపుకోగలిగాడు. చంద్రబాబు నాయుడు సిట్టును కానీ ఆయన వేసిన సిట్టును కానీ మొత్తం ప్రొలాంగ్ చేసి మొత్తం అన్నిటినీ డిస్మాంటిల్ చేసే విధంగా మొత్తం చేసేసాడు. కానీ సిబిఐ కొన్ని కొన్ని కొత్త పద్ధతుల ద్వారా గూగుల్ టేక్అవుట్ కావచ్చు, మిగతా వాటి ద్వారా దస్తగిరి లాంటి వాళ్ళని అప్రూవర్గా మార్చి సిబిఐ కొంత కష్టపడింది ఇందులో. ఆ, పలానా వ్యక్తులు అని తేల్చడానికి, వాళ్ళని అరెస్ట్ చేయటానికి. ఇప్పుడు ఏదైనా ఉంటే గనుక ఆ సిబిఐ తీసుకున్న ఆ కేసును ఏదైతే ఉందో అది మా రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయండి, సిఐడితో మేము ఖచ్చితంగా ఆ, 6 నెలల్లో తేలుస్తాం అని కోర్టుకు విన్నవించుకోవాలి, సుప్రీంకోర్టుకి. పోలవరం తీసుకున్నట్టు ఇది కూడా తీసుకోవాలంటారు మళ్ళీ. పోలవరం తీసుకున్నట్టు ఇది కూడా తీసుకోవాలి. సిఐడికి ఇవ్వండి, 6 నెలల్లో నేను తేలుస్తాను అని. అవన్నీ లేనప్పుడు ఇదంతా ఏమవుతుందంటే ప్రజలకు వివరిస్తున్నాం అనే పేరు చెప్పి వీళ్ళు ఒక రాజకీయ లబ్ధి పొందుతారు అంతే తప్ప వేరేం ఉండదు. దీని బదులు వేరే చాలా పనుల మీద చాలా చేయొచ్చు. ఇప్పుడు వచ్చిన వీళ్ళు ఈ 45 రోజుల దీంట్లోనే జరిగిన ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయి.
మచ్చుకు ఒకటి చెబుతాను. మొన్న ఒక మైనర్ బాలిక మీద మైనర్ బాలురే అఘాయిత్యం చేసి ఆ పాపని గొంతు నులిమి చంపేస్తే ఇంటికొచ్చి వాళ్ళ పెద్దలకు చెబితే పెద్దలు వెళ్ళి ఆ శవాన్ని మాయం చేసేసి ఈ మైనర్ బాలుర్ని ముందు పెట్టి ఒక డ్రామా ఆడుతుంటే, శవం కూడా దొరకకుండా ఉంటే, మనం రాష్ట్రంలో మరి హోంమంత్రి, మహిళా హోంమంత్రి ఉన్నారు. ఆవిడ ఏం ఇనిషియేటివ్గా తీసుకోవాలనుకున్నారు? లా అండ్ ఆర్డర్ నిజంగానే బాగానే పనిచేస్తుందని అనిపిస్తుందా? దీని మీద ప్రజలకు వివరణ ఇవ్వండి. దీని మీద ఇవ్వండి వివరణ. ఎంత జగన్మోహన్ రెడ్డి చెప్పినన్ని కాకపోయినప్పటికీ కూడా, అంత ఉధృతమైన స్థాయిలో కాకపోయినప్పటికీ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. అది కొన్ని కొన్ని వీడియోలు కూడా మనం చూసాం. ఆ దాడి సంబంధించింది లోకేష్కి సారీ చెప్పిస్తూ ఒక వీడియో చేపించారు. ఆ దాని తర్వాత ఒక ఒక వ్యక్తిని దారుణంగా కొడితే ఆ, ఆయన కన్న తల్లి ముందు అమ్మ అమ్మ అంటూ చనిపోయాడు. ఆ దాని గురించి ఏం చెప్పలేదే. ఒకటి అరా జరిగిన దాని గురించి, అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినన్ని జరిగినాయి అని నేను అన్నాను. ఒక 39 మంది చచ్చిపోయారని అంటే, మా హోంమంత్రి గారు వచ్చి ఇదిగో ఆధారాలు మాకుంటే ఇవ్వండి, లేకపోతే మీ మీద కేసు పెడతానంది. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వదిలి పక్కన పెట్టండి. ఈ మొండ్లమూరు ఇన్సిడెంట్ గురించి మీరేం చెబుతారు చెప్పండి. దాన్ని మీరు ఏం ఇనిషియేటివ్గా తీసుకుని దాన్ని దర్యాప్తు చేపిస్తున్నారో చెప్పండి. అలాంటివి చెప్పండి. ఈ వివేకానంద రెడ్డి హత్య గురించి అంటే ఇది రాజకీయం అయిపోయింది. నేనేంటంటానంటే, రాజకీయాన్ని మీ పర్సనల్ వెండట్టాన్ని రెండింటిని ముడిపెట్టకండి. వివేకానంద రెడ్డి హత్యని మీరు ఏం మాట్లాడకండి. మీ చెయ్యి దాటిపోయింది అది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీ చేతిలో కత్తేసి నారాసుర రక్త చరిత్ర అని టైటిల్ పెట్టాడు కాబట్టి దాని మీద పగ తీర్చుకున్నట్టుగానే కనిపిస్తా ఉంది. మీకు పగ తీర్చుకోవాలనే ఉద్దేశం లేకపోయినప్పటికీ కూడా, ఉద్దేశం ఉందో లేదో మనకు తెలియదు కానీ, లేదని అనుకుంటున్నా నేను. లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందండి? ప్రజలకు అన్నీ తెలుసు. దీని మీద కాదు, వేరే వాటి మీద చేయండి. వాటి మీద ఏదైనా ఒక ఇది గనక మీరు కరెక్ట్గా, ఇదిగో లా అండ్ ఆర్డర్ ఇలా ఉంది, ఇదిగో హోంమంత్రి ఇంత బాగా చేస్తూ ఉన్నారు, మన పోలీస్ శాఖ ఎంతగా ఉంది అని చెప్పండి. అసలు గనుల శాఖలో దస్త్రాలు అన్నిటినీ తీసుకొచ్చి ఏది ప్రభుత్వ వాహనంలో తీసుకొచ్చి కరకట్ట మీద పెట్టి తగలబెడుతూ ఉంటే తగలబడిపోయేదాకా ఎందుకు అంత దూరం ఎందుకు వచ్చింది? మొన్న మదనపల్లి ఇన్సిడెంట్లో కలెక్టర్ భవనంలో మా ఒక అగ్ని ప్రమాదం జరగటం ఏంది, షార్ట్ సర్క్యూట్ జరగకుండా మిగతా ఏది జరగకుండా ఆడ అంత పరిస్థితులు రావటం ఏంటి, 10 రోజులు బట్టి సీసీ కెమెరా పని చేయకుండా పోవటం ఏంటి, మీరు 45 రోజులుగా అధికారంలో ఉండటం ఏమిటి? అది దీనికి ఇన్సిడెంట్ ఏం సార్. మీరు ఇది బాధ్యత వహిస్తున్నారు? మీరు వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. 45 రోజుల తర్వాత కూడా ఇంకా ఫైల్స్ అన్ని తగలబడిపోతున్నాయంటే దా తిప్పి తిప్పి ఏళ్ళు మీ వైపు చూపిస్తారు. ఆ పెద్దిరెడ్డితోటి ఇది టీడీపీ నాయకులు ఒప్పందం కుదుర్చుకున్నారు అని. ఒప్పందం మీరు కుదుర్చుకోపోయి ఉండొచ్చు కూడా, కానీ బయటకు ఎలా కనిపిస్తోంది? వాటిని వివరించండి. వాటిని త్వరితగతిని తేల్చండి. వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత కూడా ఇంకా ఆయన పేరు మీద ఎంత రాజకీయం నడుస్తుందో ఒకసారి మీరు గుర్తించారనంటే దీన్ని ఎక్కడితోటి వదిలేయొచ్చు అనేది నా ఉద్దేశం. యా, చూద్దాం సార్. అంటే దీన్ని ఇక్కడితో వదిలేయచ్చు అన్నది ఎంత మటు కరెక్టో నాకు తెలియదు కానీ, ఎందుకంటే ఆ కేసు మన రాష్ట్రంలో ఒక సంచలనం. సో దాని వెనకాల ఎవరున్నారన్నది బయట పెట్టాలి. అది అప్పుడు ప్రభుత్వం ఏంటంటే దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే దాని వెనకాల ఉన్న దాని వెనకాల ఉన్న మనుషులు ఎవరో దాన్ని ఎవరో బయట పెట్టాలని అయితే చూస్తున్నారు. అది మనకు మంచిదే. కాకపోతే దాని మీద శ్వేతపత్రం ఉన్నది నేను కూడా ఇనీషియల్ నా స్టార్టింగ్ రిమార్క్స్లో చెప్పాను. బట్ అది కరెక్ట్ కాకపోవచ్చు కానీ, శ్వేతపత్రం కాదు కానీ అసెంబ్లీ సాక్షిగా దాని వెనకాల ఎవరున్నారు ఏంటి అన్నది త్వరలో బయట పెడతామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. సో అది మాత్రం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ప్రజలందరికీ తెలుసు ఎవరు చేశారని, కానీ వాళ్ళకి శిక్ష పడాలన్నది కూడా ప్రజల కోరిక కదా. ఎవరైతే ఉన్నారో దాని వెనకాల శిక్ష శిక్ష పడాలని కూడా పడాలనేది ప్రజల కోరికేనండి, ఉహు. కాదని అంటం లేదు. కానీ అది ప్రయారిటీ ఈ ప్రభుత్వానికి ఎంత ఉంది అనేది దాని మీద నేను ప్రశ్నిస్తున్నా. అదే అంటే డిఫరెంట్ ప్రయారిటీస్ లో అది కూడా. ఎందుకంటే 2 ఎలక్షన్స్ ఉహు. ఆ చావు మీద
2 ఎలక్షన్స్ నడిచిపోయి రాజకీయం చేయబడ్డాయి. ఉమ్, ఒక వ్యక్తి యొక్క చావు మీద 2 ఎలక్షన్స్ రాజకీయం చేయబడ్డాయి. 2024 ఎలక్షన్లో షర్మిల అదే మాట మాట్లాడింది, సునీత అదే మాట మాట్లాడింది, రెడ్ బుక్ పేరుతోటి లోకేష్ అదే మాట మాట్లాడాడు. దీనికి ముందు 2019 నాడు జగన్మోహన్ రెడ్డి నారాసుర రక్త చరిత్ర, కత్తులు, చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరినీ బట్టి ఆయన రాజకీయం చేశాడు. రాజకీయంగా వీళ్ళు లబ్ధి పొందుతున్నారు తప్ప కేసు తేలలేదుగా. కేసుని తేల్చాలి అని అనుకుంటే కేంద్రంతో మాట్లాడాలి. వీళ్ళు ఇక్కడ చేసేది ఏం లేదు. కేంద్రం సిబిఐని వాళ్ళకు అనుగుణంగా ఆడించకుండా దాన్ని నిజమైన దర్యాప్తు జరగటానికి ఇనిషియేటివ్గా తీసుకొని కేంద్రంతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సిబిఐ దర్యాప్తు చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది, కేంద్రం చెప్పినట్టు చేస్తే ఎలా ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. అందుకనే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నాడున సిబిఐని బ్యాన్ చేశాడు. గుర్తుందా మీకు? ఉంది. సిబిఐ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ బ్యాన్ ఎత్తేసాడు. ఎందుకు సిబిఐని బ్యాన్ చేశారు? దాని వెనకున్న కారణం ఏమిటి? దాన్ని ఆడిస్తున్న నాయకులు ఎవరు అనే కదా. ఇప్పుడు ఆట ఆడకుండా దీన్ని ఈ రకమైన రాజకీయం కాకుండా ఆ రకమైన రాజకీయం చేస్తే కేసు ఖచ్చితంగా తేలిపోతుంది. యా, చూద్దాం సార్. ఎందుకంటే డెఫినెట్గా ఈసారి అన్నా సరే దాని వెనకాల ఉన్నది ఎవరు అన్నది కంపల్సరీ మన వాళ్ళు అంటారు కదా, నేషన్ వాన్స్ టు నో అని చెప్పి. అలాగే తెలుగు పీపుల్ వాన్స్ టు నో. వివేకానంద రెడ్డి హత్య అవును. కేసు వెనకాల ఎవరున్నారు, వాళ్ళకి శిక్ష పడాలి. అలాగే సునీత గారు కూడా దాని మీద ఎడతెరిపి లేకుండా పోరాటం చేస్తున్నారు, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. సో ఇది ప్రభుత్వానికి ప్రయారిటీనా కాదంటే మాత్రం డెఫినెట్గా వన్ ఆఫ్ ద ప్రయారిటీస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అది చంద్రబాబు గారి మీద అబాండం వేశారు కాబట్టి ఆయన కడుక్కోవాల్సిన బాధ్యత కూడా ఆయనకు ఉంది. అది ప్రజలకు తెలిసినా సరే దాన్ని లీగల్గా కూడా దాన్ని ప్రూవ్ చేసుకోవాలి కదా. చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.